ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ మాసంలో మిథున్ రాశి వారికి ఓవరాల్గా ఈ నెలంతా ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఏ విధంగా ఉండిపోతుంది, ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు పాటించాలి గురుగారు? చక్కటి ఇదండి. ఎలాంటి మిథున లగ్నం ఆరు మిథున రాశి నడిచే వికీపీడియా అంటూ ఉంటాయి ఇప్పుడు నేను. ఎందుకంటే చాలా తెలివితేటలుండే లగ్నం అండి ఇది. బుధుడు అధిపతి. వీళ్ళు ఒక ప్లాన్ వేశారంటే అసలు వీళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే ప్రపంచాన్ని ఏరేసేంత మైండ్ ఉంటుంది మిథున లగ్నం వారి. ఓకే. బుధుడు ఎవరికైనా పంచమంలో ఉన్న, పంచమం బాగున్నా కూడా వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. 5th హౌస్ ఇస్ ఇంటెలిజెంట్. అందులో పర్టికులర్గా లగ్నాధిపతి బుధుడు అయినప్పుడు, బుధుడు తెలివితేటలకు కారకుడు కాబట్టి చాలా పెద్ద ప్లాన్లు వేస్తారు వీళ్ళు. ఎంత ప్లాన్ వేస్తారంటే మనం పట్టుకోలేము మనం మిథున లగ్నం వాళ్ళు. ఆ ప్లానింగ్ని అంత ప్లాన్ ఉంటుంది. అయితే వీళ్ళకి గురువు లగ్నంలోకి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు గురువు ఒక రకంగా చెప్పాలంటే బాధకుడు, సహజ శుభగ్రహం. గురువు బాధకుడు అయినప్పుడు మీరు ఏ లగ్నమైనా తీసుకోండి, అంటే డ్యూయల్ సైన్ లగ్నాసు మిథునము, కన్య, ధనస్సు, మీన ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి వివాహ జీవితం అనే విషయం కొంత బాధాకరంగా ఉంటుంది చేసుకునేటప్పుడు కానీ, చేసుకున్న తర్వాత కానీ. జనరల్ ఇది వాళ్ళకి ఎవరికైనా 7th హౌస్ బాగుంటే చెప్పలేం, కానీ అదర్వైజ్ అది కొంత పెయిన్ఫుల్. వీళ్ళకి ఇప్పుడు ఏమైపోతుందంటే లగ్నంలో ఎప్పుడైతే గురువు వచ్చి కూర్చున్నాడో, ఈయన 7th and 10th లాడు ఉభయ కేంద్రాధిపత్య దోషం అంటారు. దీనివల్ల వద్దనుకున్నా సరే తప్పనిసరి వివాహ సంబంధాలు, అంటే వీళ్ళు వద్దనుకున్నా సరే రావడం, ఆ స్ట్రెస్ పెరగడం, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ రావడం. అలాగే ఉద్యోగ విషయంలో కూడా ఓవర్ వర్క్ ఉండడం వీరికి. ఎందుకంటే గురువు దశమాధిపతి కదా, ఇవి వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. అందులోని వీళ్ళకి ఒక 2 నెలల నుంచి 2లో కూర్చున్నాడు ధనస్థానంలో. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా యువకులతోనూ, యంగ్స్టర్స్తో కొంత గొడవలు, ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ జూన్ మాసంలో ఒక 6 రోజుల తర్వాత మారుతున్నాడు కాబట్టి దీనివల్ల కొంతవరకు వీళ్ళకి ఉపశమనం లభిస్తుంది. అయితే దీంట్లో మరలా 3వ స్థానంలోకి వెళ్ళి కుజుడు, కేతు కూర్చుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఏదైనా అగ్రిమెంట్స్ చేసే విషయంలో ఫస్ట్ వీక్ తర్వాత నుంచి కొంత జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు జూన్ మాసంలో. షూరిటీలు కూడా ఇస్తూ ఉంటారు కదా. ముఖ్యంగా మనం ఏదైనా అగ్రిమెంట్ చేస్తున్నాం, ఒక జాబ్కి వెళ్తున్నాము, లేకపోతే ఒక అప్పు తీసుకుంటున్నాము, అప్పు మీరు అన్నట్టుగా షూరిటీ మధ్యవర్తిగా వెళ్ళి సంతకం పెడుతున్నాము, ఇవి పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది వీరికి. పార్ట్నర్షిప్ బిజినెస్లో కలిసి వస్తాయి అంటారా గురుగారు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలంటే వీళ్ళకి? ఒకటేనండి, పార్ట్నర్షిప్ అనేది పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. ఇప్పుడు మనము పర్సనల్ చార్ట్లో 7th లార్డ్ బాగున్నాడు పార్ట్నర్షిప్ చేయొచ్చు, 7th లార్డ్ బాగాలేడు పార్ట్నర్షిప్ చేయకూడదు అని చెప్తాను నేను. ఓకే. ఇక్కడ ఏంటంటే పార్ట్నర్షిప్ చేయడం ఒక ఎత్తు అయితే, మీరు ఏ బిజినెస్లో పార్ట్నర్షిప్కి వెళ్తున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ బిజినెస్ మీకు పనికి రాదు, మీరు ఎవరితో పార్ట్నర్షిప్ వెళ్ళినా వేస్ట్ అండి. లేదా పార్ట్నర్ జాతకం బాగాలేదు, ఇప్పుడు మీరు పార్ట్నర్ తీశారు కాబట్టి చెప్తున్నాం. చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళ జాతకం మాత్రమే చూసుకుంటారు, పార్ట్నర్షిప్ బాగుంటుందా అని. ఇక్కడ నేనేం చెప్తానంటే మీ జాతకము, పార్ట్నర్ జాతకం కూడా చూసుకోండి. పార్ట్నర్ జాతకం బాగాలేదనుకోండి, మీ జాతకం బాగున్నా కూడా మీకు లాస్ అవుతారు. ఎందుకంటే మీ వల్ల పార్ట్నర్ కొంత లాభం ఉంటుంది, కానీ పార్ట్నర్ వల్ల మీకు లాస్ అవుతారు. ఓకే. అది సామెత ఉంటుంది చూడండి, అరటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళెళ్ళు అరటికే నష్టం అన్నట్టుగా వీళ్ళకే నష్టం అవుతుంది పార్ట్నర్ జాతకం బాగోకపోతే. అంటే వాళ్ళకైతే సపోర్ట్ చేస్తారు, కొన్ని రోజులు సపోర్ట్ చేసింది వాళ్ళకి కొంత డబ్బులు వస్తాయి, కానీ చేసిన వాళ్ళకి వాళ్ళ జాతకం బాగోపడం ఎఫెక్ట్ వీళ్ళ మీద పడుతుంది. కాబట్టి నన్ను అడిగితే పార్ట్నర్షిప్స్ అనేది పర్సనల్ చార్ట్లో 7th లార్డ్, మహాదశలు, ఇద్దరు జాతకాలు ఆ పర్టికులర్ బిజినెస్కి పనికొస్తుందా లేదా చూడకుండా మాత్రం అడుగు వేయొద్దు అని చెప్తాను. గురుగారు, ఈ రాశిలోనే పర్సనల్ గ్రోత్ పరంగా ఏదో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, చాలా కాలం నుంచి డెవలప్మెంట్ ఉండదు, ఎక్కడ వేసింది అక్కడే ఉన్నట్లుగా ఉంటుంది. వీళ్ళ పరిస్థితి మెరుగుపడడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు వీళ్ళకి? ఒకటేనండి, ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి పరిస్థితుల మార్పు అనేది దేనివల్ల వస్తుందంటే వీళ్ళ యొక్క జాతక చక్రంలో మహాదశలు, అంతర్దశలు మారినప్పుడు వస్తాయండి. ఒకటి అది రోగం వస్తుందా, డబ్బులు వస్తాయా, పోతాయా, పెళ్ళిళ్ళు అవుతాయా, అన్ని పరిస్థితులకి మహాదశ, దానికి గోచారము. ఇప్పుడు కొద్దిగా ఈ రాశి వారికి సహజంగానే గురువు పాపి కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ ప్రెషర్ అయితే కొంత ఉంటుంది. కాకపోతే ధనస్థానం నుంచి కుజుడు వెళ్ళిపోయాడు కాబట్టి కొంత రిలీఫ్ అయితే వస్తుంది ఫైనాన్షియల్గా వీళ్ళకి. ఓకే. అయితే ఎప్పుడు కూడా మనకి అన్ని ఇబ్బందులకి ఫైనాన్సే మెయిన్గా మనం తీసుకుంటాం కాబట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః చేసుకోవడం ఉత్తమం. మీరు ఇక విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా గురుగారు ఈ రాశి వాళ్ళు? విదేశీ ప్రయత్నాలు ఈ నెలలో కొంతవరకు యోగిస్తాయని చెప్పొచ్చు అండి. విదేశీ ప్రయత్నాలు 2nd వీక్ తర్వాత, ఎందుకంటే 2nd వీక్ తర్వాత నుంచి శుక్రుడు 15 డిగ్రీలు దాటుతాడు మేషంలో ఉండే శుక్రుడు.
సో కొంత 11లో ఉన్నప్పటికి 12 వైపు వస్తున్నాడు కాబట్టి కొంతవరకు యోగిస్తుంది. ఇక ఉద్యోగంలో వేరే ఉద్యోగం మారాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు, అలాగే ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఉద్యోగానికి 10th లార్డ్ కారకుడు ఎప్పుడైతే లగ్నంలోకి వచ్చాడో ఇది ముఖ్యంగా ఏం చేస్తుందంటే రెండు జాబులు చేయాలనేటువంటి థాట్ ఇస్తుందండి. డియోల్ సైన్లో ఉండే గ్రహం. సెకండరీ ఇన్కమ్ ఏదన్నా వస్తే బాగుంటుంది. అంటే సాయంత్రం వరకు జాబ్ చేసి సాయంత్రం నుంచి నైట్ వరకు ఇంకెక్కడైనా మనం 2-3 గంటలు చేద్దామా ఈ థాట్ ఇస్తుంది. అలా చేస్తారు కూడా. ఎందుకంటే ఉద్యోగ స్థానంలో శని ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th హౌస్లో ఆ శని యొక్క ఎనర్జీస్తో గురువు రాశిలో కూర్చున్నాడు. సో ఇది డియోల్ కాంబినేషన్ అంటారు. రెండు ఉద్యోగాలు చేయడం, ఉద్యోగ అవకాశాలు రావడం కూడా వస్తాయి. కాకపోతే వీళ్ళు ఉద్యోగంలో ఎక్కువ శ్రమ కూడా ఉంటుంది. దాన్ని వీళ్ళు కొంచెం ఓపికగా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఒక అడుగు ముందు పడే అవకాశం అని కనిపిస్తుంది గురుగారు ఏమన్నా? ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలకి ఇక్కడ కొంతవరకు అనుకూలత ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రేమ స్థానానికి కారక స్థానం మనం పంచమ స్థానంగా తీసుకుంటాం. సో పంచమ స్థానాన్ని పంచమాధిపతి శుక్రుడే చూసుకుంటున్నాడు. ఇది కొంతవరకు వివాహం ఒక ఎత్తు అయితే పరిచయాల వరకు తీసుకెళ్తాడు. కొత్త పరిచయాలు అవ్వడం, లవ్ అఫైర్ ఏర్పడడం, దీనికి తీసుకెళ్తుంటాడు ఇక్కడ శుక్రుడు. అలాగే సప్తమాధిపతి గురువు ఎప్పుడైతే మనకి లగ్నంలో కూర్చున్నాడో ఇది పర్టికులర్గా ఏంటంటే ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలకు కూడా అనుకూలత ఇస్తుంది. ఇది చెప్పాలంటే బికాజ్ ఆఫ్ శుక్రుడు వీక్షణ వల్ల. శనికి సంబంధించిన ప్రభావం ఏదన్నా ఈ రాశి వాళ్ళ మీద చూపిస్తున్న గురుగారు? ఒకవేళ చూపిస్తే కనుక ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? దశమ స్థానంలో ఉండే శని ఎప్పుడు కూడా కార్మిక, కర్షక అండ్ శ్రమనివ్వడానికే ఉంటుంది, కానీ జాబులు పోగొట్టడానికైతే ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ ఏంటంటే అంటే ఈ నెలలో పర్టికులర్గా చూసుకుంటే అయితే వీళ్ళు 3వ స్థానంలో కుజుడు కేతు ఉన్నాడు కాబట్టి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఏమైపోతుందంటే అక్కడ దాకా వెళ్ళాక కుజకేతువులు 3లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కమ్యూనికేషన్ ప్లేస్లో ఉన్నారు. దగ్గర దాకా అక్కడికి వెళ్ళి అక్కడ గుర్తుంది కానీ నోట్లోంచి రావట్లేదు అంటాడు. అది మీకు గుర్తుంటే కాదు, అక్కడ చెప్పాలి. అందుకని కొంచెం వెల్ ప్రిపేర్డ్గా వెళ్తే మంచిది. అలాంటి సమయంలో మనకి ఏదైనా అనిపించింది ఒక్కసారి స్కందుని తలుచుకుంటే అది సెట్ అవుతుంది. లేదా కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతర ఏ నమః అనే మంత్రం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓకే, ఇక దైవారాధన విషయంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు ఈ నెలలో? వీళ్ళు లైఫ్ లాంగ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మిథునం వారికి అమ్మవారి ఆరాధన, లలితాంబిక అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. మిథునం వారికి దైవానుగ్రహం కలగాలి అంటే మాత్రం. అయితే దైవానుగ్రహంకి మనకు ప్రయత్నం కూడా సక్సెస్ అవ్వాలి. ప్రయత్న స్థానంలో కుజుడు కేతు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏదైనా ఒక కొత్తది ప్రారంభిస్తున్నారు. నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి అమ్మవారికి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక 3 ప్రదక్షిణాలు కూర్చొని ప్రయత్నం నేను చేస్తున్నాను కానీ నడిపించేది అంత నీవే అమ్మా అని చెప్పని అలా కనుక వెళ్ళినట్లయితే వీళ్ళకుండే ఆటంకాలు తగ్గుతాయి. ఇక విశేషంగా ఇంకా మంచి జరగాలంటే ఏమన్నా దానాలు లాంటివి ఏమైనా చేసుకుంటే బాగుంటుందా గురుగారు? ఒకటేనండి, కలియుగంలో దానాన్ని మించింది లేదు. అయితే ఇక్కడ దానం అనేటువంటిది చాలామంది తెలియక దేని పడితే దానం ఇచ్చేస్తారు. అలా కాదు. అసలు మీకు ఏ మహాదశ నడుస్తుంది, ఏ దానాలు ఇవ్వాలి? ఇక్కడ మనకి గోచారంలో చూసుకుంటే కుజుడికి కేతువుకి ఇచ్చుకోవాలంటే కందులు, ఉలవలు ఇచ్చుకోవచ్చు. అలా కాకుండా వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఉద్యోగం రావట్లేదు వాళ్ళకేదో 9వ అధిపతి మహాదశ నడవడము, గోచారం అనుకూలించకపోవడము జరిగింది అనుకోండి, అప్పుడు ఆ మహాదశ నాదుడు నిజంగానే ఉద్యోగాన్ని ఆపుతున్నాడా చెక్ చేసుకోవాలి. మనం చూడండి, ఒక వ్యక్తికి ఒక ప్రాబ్లం వచ్చింది, పలానా ఇంజక్షన్ ఇస్తాం, ఏది పడితే ఇంజక్షన్ ఇచ్చేయండి అనం. ఎందుకనం? పలానా వ్యక్తికి ఏదో బ్లాకేజ్ అయింది, ఆ బ్లాకేజ్ క్లియర్ అవ్వడానికి ఇది ఇవ్వండి, లేకపోతే ఈ ట్యాబ్లెట్ ఇవ్వండి, అతనికి ఏదో హార్ట్ రిలేటెడ్ బాగాలేదు దానికి ఇది ఇవ్వండి అంటున్నాం. అందరికి ఒక ఇంజక్షన్ ఇవ్వంగా. అలాగే రెమెడియల్ పార్ట్ విషయంలో కూడా కొన్ని దానం ఇవ్వవలసినవి ఉంటాయి, కొన్ని ఏంటంటే జపం చేయించుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని ఏమో నామస్మరణ ద్వారా పోతాయి. అదేంటనేది కనుక్కోగలగాలి. ఏ గ్రహానికి ఇవ్వాలి దానం అంటే మీకు ఈ పర్టికులర్ అంశం జరిగేటప్పుడు ఇది ఏ ప్లానెట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఈ ప్లానెట్స్ ఏమి మనకు శత్రువులై మనల్ని కావాలని పీడించడం కాదు, మన కర్మే ఈ రూపంలో మనం తెచ్చుకున్నాం. అదొక సాఫ్ట్వేర్లో పనిచేస్తుంది అంతే. ఇప్పుడు మనకి ప్రతి నెల బిల్ జనరేట్ అవుతుందండి, ఫోన్లోకి వచ్చేస్తుంది ఈ నెల ఇంకా కట్టాలని. ఆ సాఫ్ట్వేరే మన శత్రువు కాదు, మనం బిల్లు వాడాం ఫోను, అది కట్టమని ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేశాడు కంపెనీ వాడు. అలాగే ఈ గ్రహాలనే సాఫ్ట్వేర్ని భగవంతుడు క్రియేట్ చేసి వదిలేశాడు. అది పర్యాసనాలు మనం ఖచ్చితంగా ఫేస్ చేయాలంటే. ఓకే, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.